వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు నియోజకవర్గంలోని రోలుపాడు గ్రామ రైతుల రహదారి సమస్యపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెంటనే స్పందించారు. సురవరం రోలుపాడు గ్రామంలో స్వయంగా పర్యటించి రహదారి పరిస్థితి, కల్వర్ట్ అవసరాన్ని పరిశీలించి ఆయన వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. సుమారు 3 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి అవసరమైన అంచనాలు సిద్ధం చేసి నిధుల మంజూరు కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రహదారి పూర్తయితే ప్రజల రాకపోకలు సులభతరమవడంతో పాటు రైతులకు వ్యవసాయ పనుల్లో ఎంతో ఊరట లభిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ బ్రిడ్జి మనం వెనకడప బ్రిడ్జి చూసారా, ఆ బ్రిడ్జి అంతా ఇది అంతా అట్లా వచ్చేసి రోడ్ వేసుకుందాం. మా రోడ్ శంషాబాద్ చేరుకున్న ఉమ్రా యాత్రికులకు కుటుంబం సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భయాందోళనలు అవసరం లేదని ఆల్మిజాన్ టూర్స్ అండ్ ట్రావెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఫయాజ్ అలీ తెలిపారు. 15 రోజుల ఉమ్రా యాత్రను విజయవంతంగా పూర్తి చేసి వివిధ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని చెప్పారు. మక్కా, మదీనాలను ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు నిర్వహించామని, యాత్రలో ఎలాంటి అసౌకర్యం ఎదురుకాలేదని వెల్లడించారు. ఉమ్రా యాత్రకు వెళ్లేవారు అపోహలు నమ్మవద్దని వచ్చే నెల 20వ తేదీలోపు తమను సంప్రదించాలని సూచించారు. वालेकुम वरहमतुल्लाहि व ताला बरकातुहू। भाई 23 मार्च को अलमीज़ान का काफिला रवाना हुआ था SV 755 से। माशाल्लाह आज सहूलत के साथ, आफियत के साथ माशाल्लाह पूरा उम्रा करके 15 दिन गुजार के आज 6 अप्रैल को हम लोग माशाल्लाह सऊदी एयरलाइन से SV 754 से आगे माशाल्लाह पूरा हमारा लगे जमजम सब जितने सामान है पूरा आगे माशाल्लाह। हमारे 4 उम्रे हुए मक्का में, बहुत अच्छा वक्त गुजरा। बहुत से लोग टूर ऑपरेटर मुस्तकिल ये मुझे फोन कर रहे थे कि भाई कैसे हालात है बताइए। बहुत से हाजी उम्रे के लिए कैंसिल कर रहे हैं, तो माशाल्लाह हुज्जा से पूछे इतना सहूलत के साथ, वहाँ पता ही नहीं है क्या चल रहा है, क्या हो रहा है दुनिया में। सब अपनी इबादतों में, जिक्र में, तिलावत में, अल्लाह को याद करने में माशाल्लाह अपने गुनाहों की माफी के लिए वक्त गुजारे पूरे। अल्लाह जज़ाए खैर दे। बहुत अच्छा मजमा था, काफी सब इबादतों में, तिलावत में रहे माशाल्लाह। और माशाल्लाह महबूब नगर, मोमिनपेट, विखाराबाद, तांडूर पूरे अतराफ के साथी माशाल्लाह थे। अल्लाह जज़ाए खैर दे। तो माशाल्लाह बहुत खिदमत में लगे रहे और पूरी इबादत। तो सबसे खुशी की बात यह है कि हुज्जाज इकराम जब इबादत करते तो हमें भी इसका अजर मिलता है। तो माशाल्लाह सब इबादत में ज्यादा वक्त हरमैन शरीफन में गुजारे। मक्का के ग्रुप की तादाद भी माशाल्लाह हमारी 41 हुज्जाज इकराम, 43 समझो, 3 बच्चे मासूम और बड़े 4। तो साथियों अल्लाह वालों बहुत आसानी के साथ, वक्त के साथ हमारा गुजरा। और बारिश भी हुई, अरफात में बारिश भी हुई इस मरतबा। तो माशाल्लाह हम लोग जब गए तो बेहतरीन बारिश मौका मिला हमको। कभी भी जो हज को जाने वाले और जो डर रहे हैं, तो मेरी अदबन गुजारिश है सबके वीजे लग गए हज के, तो भी हाजी कैंसिल ना करे। मेरी अदबन गुजारिश है पूरे साथियों से, जितने भी पूरे इंडिया के, पूरी दुनिया के जो भी हज को आने का इरादा किए, वीजे लग चुके हैं सबके, सब जरूर तशरीफ लाएं इंशाल्लाह। बहुत सुकून है। अल्लाह हुकूमत को जज़ाए खैर दे। खादिम हरमैन शरीफ को, किंग सलमान साहब को और करून प्रिंस मोहम्मद बिन सलमान साहब को बहुत बेहतरीन इंतजाम है साथियों, जबरदस्त इंतजाम है। मक्का में, मदीना में पता ही नहीं चल रहा है कि क्या हो रहा है। बहुत सुकून के साथ, आफियत के साथ है। अल्लाह जज़ाए खैर दे। విశాఖ భీమిలిలోని విద్యాసాగర్ స్కూల్ 32 ఏళ్లుగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తోందని డైరెక్టర్ కర్రి దుర్గా ప్రసాద్ తెలిపారు. భీమిలితో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని, 10వ తరగతిలో అనేక బ్యాచ్లను. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఈ సంవత్సరం నుంచి మన విద్యాసాగర సిఓ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో నేను మరియు మా యొక్క సిఓ కరికులం టీం ఏదైతే ఉందో మేమందరం కలిసి ఈ విద్యాసాగర స్కూల్లో 2026-27 అకాడమిక్ ఇయర్కి IIT JEE మరియు నీట్ అనే విద్యపైన ఒక సిఓ కరికులంను మొదలుపెట్టడం ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ విద్యాసాగర సిఓ స్కూల్ అనేది దాదాపు 32 సంవత్సరాల విశాఖ భీమిలిలోని విద్యాసాగర్ స్కూల్ 32 ఏళ్లుగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తోందని డైరెక్టర్ కర్రి దుర్గా ప్రసాద్ తెలిపారు. భీమిలితో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారని, 10వ తరగతిలో అనేక బ్యాచ్లను ఉత్తీర్ణత శాతంతో ముందుకు నడిపించామని చెప్పారు. 2026-2027 విద్యా సంవత్సరానికి
ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సులను తక్కువ ఫీజులతో అందుబాటులోకి తీసుకుంటున్నామని వెల్లడించారు. కార్పొరేట్ పాఠశాలల మాదిరిగానే కాకుండా తక్కువ మంది విద్యార్థులతో నాణ్యమైన బోధన, యోగా, క్రీడలు, ఇండస్ట్రియల్ విజిట్స్, అలాగే 6వ తరగతి నుంచి ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఇంటి వాతావరణంలోనే ఉత్తమ విద్య అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా ప్రసాద్. నేను ఈ సంవత్సరం నుంచి మన విద్యాసాగర సిఓ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో నేను మరియు మా యొక్క సిఓ కరికులం టీం ఏదైతే ఉందో మేమందరం కలిసి ఈ విద్యాసాగర స్కూల్లో 2026-27 అకాడమిక్ ఇయర్కి ఐఐటి, జేఈఈ మరియు నీట్ అనే విద్యపైన ఒక సిఓ కరికులంను మొదలుపెట్టడం ప్రారంభించడం జరుగుతుంది. అయితే ఈ విద్యాసాగర సిఓ స్కూల్ అనేది దాదాపు 32 సంవత్సరాల క్రితం ప్రారంభించిన స్కూల్ అండి ఇది. ఈ యొక్క చుట్టుపక్కల ఊరుల్లో భీమిలి నియోజకవర్గం నుంచి తగరపవలస వరకు, భీమిలి వరకు, అటువైపు సొంట్యం వరకు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఉండే స్కూలు. ఈ స్కూల్ యొక్క గొప్పతనం ఏంటంటే సుమారు 32 ఈ 10వ తరగతి బ్యాచ్ల్ని బయటికి పంపించడం జరిగింది. 32 బ్యాచ్ల్ని బయటికి పంపించడం అంటే అది చిన్న విషయం కాదు. అలాంటి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ యొక్క విద్యాసాగర స్కూల్లో ఈ సంవత్సరం నుంచి ఏదైతే ఉన్నతమైన విద్య అనుకుంటున్నామో ఐఐటి, జేఈఈ అండ్ నీట్ సిఓ కరికులం ఏదైతే అనుకుంటున్నామో మనం దానిని ఈ సంవత్సరం నుంచి మా యొక్క అండర్లో ఈ సిఓ కరికులం అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మన ప్రపంచమంతా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది ఇంజనీరింగ్లోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను ఈ యొక్క నా నూతన సంస్థలో ఏం చేస్తున్నానంటే 6వ తరగతి నుంచి ఏఐడిఎస్ అనే ఒక కోర్సును ప్రవేశపెట్టి ప్రతి వారం కూడా ఒక్కో బ్యాచ్కి ఒక్కో ఫుల్ సెషన్ ఇచ్చి వాళ్ళు ఇంజనీరింగ్లో చదివే చదువుని 6th క్లాస్ నుంచి మేము మొదలు పెట్టడం జరుగుతుంది. ఏఐడిఎస్ ఈ యొక్క చదువుకి విపరీతమైన డబ్బులు కాస్ట్ చేస్తున్నారు. కానీ నేను మా సంస్థలో ₹1 కూడా తీసుకోకుండా కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ శివాలయంలో మాజీ ఎమ్మెల్యే ఎంవి రమణారెడ్డి 83వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివోహం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సుమారు 600 మందికి పైగా భక్తులకు అన్నదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే కుమారుడు రాజారెడ్డి స్వయంగా పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. మహిళలు, పురుషుల కోసం వేరువేరు ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించారు. కమిటీ సభ్యులు, భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీకంటే బేసేది నువ్వు నగరాలు చేయకుండా ఊరికైనా ఏం దంపలు పేచారు అదంతా పేచారు మీకు. పార్వతీపురం మన్యం జిల్లా కురూపం నియోజకవర్గం జియ్యమ్మల వలస మండలం ద్రాక్షాయని గిరిజన గ్రామ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కోసం వేడుకుంటున్నారు. సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్న ఈ గ్రామంలో రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ వంటి ప్రాథమిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యం వచ్చినా ఆసుపత్రికి చేరాలంటే 5 కిలోమీటర్లకు పైగా కాలినడకన వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారలేదని ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి గ్రామానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. ఈరోజు పార్వతీపురం మండలం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి గ్రీవెన్స్కి వచ్చిన సందర్భంగా జియ్యమ్మల మండలం మండచిలకం పంచాయతీ ద్రాక్షణమణి గ్రామంలో అనేక సంవత్సరాలుగా 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. గిరిజన గ్రామాలుగా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. అలాగే ఈరోజు పార్వతీపురం మండలం జిల్లా కలెక్టర్ గారికి వినతిపూర్వకంగా మేము మా సమస్యలను పరిష్కరించండి అని వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. తార్ రోడ్డు కోసం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి వినతులు ఇచ్చి అనే సందర్భాలు మిగిలే తప్ప ఎవరు కూడా మాకు తార్ రోడ్డు అనేది శాంక్షన్ చేయడం చాలా ఇబ్బంది. ఈ గిరిజన సంఘాల తరఫున మేము పూనుకొని తార్ రోడ్డు శాంక్షన్ అయినంత వరకు అక్కడే మేము ధర్నా కార్యక్రమం నిర్ణయిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు దుక్క సీతారాం, జేఏసీ జాయింట్ సెక్రటరీ, ఆదివాసీ
ఐక్య కార్యనిర్వహణ సమితి పార్వతీపురం మన్యం జిల్లా. స్తంభాలు కూడా లేవు సార్ నాకు దయచేసి. అంటే ఇప్పుడు గాలి వాన రావడం వల్ల స్తంభాలు ఎక్కడ పడిపోతాయని ప్రజలు అంటే భయభ్రాంతులకు గురవుతున్నాం. ఎప్పుడు పడిపోతాయో తెలీదు. మాకు స్తంభాలు కూడా ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ప్రభుత్వ అధికారులు మా విన్నపాన్ని ఆలపిస్తారని వేడుకుంటున్నాం సార్. నమస్తే సార్, మా ఊరు ద్రాక్షిని గ్రామం, కొండచిలకం పంచాయతీ, జీవమర్చ మండలం. మాకేంటంటే గత సంవత్సరాల నుండి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే వర్షం పడుతుంటే ఇంకా త్రాగడానికి నీరు కూడా అదే సౌకర్యం లేదు, వరద నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. వాటి వల్ల పిల్లలకి చాలా అనారోగ్యం గురయ్యి అంటే మాకు అంబులెన్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. గర్భిణీ స్త్రీలకి తీసుకురావడానికి అంబులెన్స్ కూడా రావట్లేదు సార్. దానివల్ల ఏంటంటే గోళీ మోత ద్వారా తీసుకువెళ్ళాల్సి వస్తుంది. మాకు దగ్గరలో అంటే హాస్పిటల్ సదుపాయం లేదు, రోడ్డు సదుపాయం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన రైతులు సాగు చేస్తున్న భూములపై ఆక్రమణల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పాచిపెంట మండలం కురుంబుడి వలస గ్రామంలోని సర్వే నంబర్ 48లో 722 ఎకరాల భూమిని తరతరాలుగా గిరిజనులు సాగు చేస్తుండగా ఇటీవల పెత్తందారులు బడాబాబులు ఆ భూములపై కన్నేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో సుమారు 500 మంది గిరిజనులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గిరిజన రైతులు పాల్గొన్నారు. ప్రజా పోరాటాలు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు అర్థమైంది. దాంట్లో నాకు పూర్తిగా వెనక్కి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ నుంచి చెక్ చేస్తున్నాం. ఎప్పుడు ఆ క్లారిటీ వస్తుందో, క్లారిటీ నేను ఎక్కువ టైం తీసుకోను, ఇంకా 1 వీక్ నాకు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా గిరిజనులు, పేదలు, దళితులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని, అన్యాక్రాంతమైన భూములు తిరిగి పేదలకు ఇవ్వాలని, కోడి భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, కుడుమూరులో, పాచిపెంటలో తరతరాలుగా సాగు చేస్తున్న గిరిజనుల భూములు కొంతమంది పెత్తందారులు మావి అని కాజేయడానికి ప్రయత్నం చేస్తే అధికార యంత్రాంగం వాళ్ళకి ఒత్తాసు పలుకుతుంది. అలాగే సీతానగరంలో దళితులకి 30 ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టా భూములమైనా రెవెన్యూ అధికారులే బోర్డుల పాత్రం దుర్మార్గం అని చెప్తున్నాం. అలాగే ఈరోజు పార్వతీపురం మండలంలో తాండ వలస, సీతంపేట, తొక్కుడు వలస, ఇతర గ్రామాల్లో గిరిజనులు సాగు చేస్తున్నారు, పట్టాలు ఇవ్వడం లేదు. ఈ మధ్యకాలంలో చందలింగిలో పార్వతీపురం నుంచి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వెళ్ళి గిరిజనుల మీద దౌర్జన్యం చేసి గిరిజనుల భూములు కాజేయడానికి ప్రయత్నం చేస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ముఖ్యంగా వేణుగోపాలస్వామి కళ్యాణ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయని ఆలయ ధర్మకర్త గోపాలకృష్ణ దంపతులు వెల్లడించారు. ఈ సందర్భంగా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నిష్ఠగా పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రదక్షిణ అయిన తర్వాత మిగతా వారందరూ కూడా బయట యాగశాల అందరికీ కూడా ఒక మారు ప్రదక్షిణం చేసుకుని వచ్చి మీ చేతిలో ఉండేటువంటి ద్రవ్యాలు ఆ యొక్క హోమం గురజాల నియోజకవర్గంలో మంత్రి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి పిడుగురాళ్లలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులు పరిశీలించారు. ఎంపీ లావు, ఎమ్మెల్యే అరపతినేనితో కలిసి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఏప్రిల్ 15న ఓపీ బ్లాక్ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాదిలోనే మెడికల్ కాలేజ్, ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అంశంపై గత ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. స్థానిక శాసనసభ్యులు
ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, అలానే మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి, మన జిల్లా కలెక్టర్ గారు శుక్లా గారికి, అదేవిధంగా వేదికలు అలంకరించిన వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, నాయకులకి, అందరూ కూడా అధికారులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. అన్ని విషయాలు కూడా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అన్ని విషయాలు కూడా చెప్పారు. ముఖ్యంగా ఇవాళ మేము ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మెడికల్ కాలేజీని ఎట్టి పరిస్థితుల్లో తొందరలో పూర్తి చేయించి రేపు రాబోయే సంవత్సరంలో మనం హాస్పిటల్ని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. పక్కన కేంద్రం వైపు కళ్ళు తెరిచి చూడాల్సి వస్తుంది. అదే కనుక మన అమరావతి డెవలప్ అయ్యి ఒక పెద్ద రాజధానిగా నిర్మించుకుంటే కనుక హైదరాబాద్ లాగా మనం కూడా సంపద సృష్టించుకోవచ్చు. ఆ సంపద ద్వారా రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్ళగలం. ఇట్లా అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తా ఉన్నాం. ఓ పక్కన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వం, రెండో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్గా తీసుకెళ్తేనే రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్తాం. ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరు కూడా మేము ఏదైతే ఇవాళ ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చామో ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ని ఈ ప్రాంత ప్రజలకు అందించాలి. మెరుగైన వైద్యం ఈ చుట్టుపక్కల ప్రాంతంతో పాటు ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా ఈ ప్రాంతానికి వచ్చే అలవాటు ఉంది. మెడికల్ కాలేజ్ గుంటూరు దాకా వెళ్ళారు కాబట్టి ఇవన్నీ కూడా మీతో ఇవాళ వచ్చినట్టు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 2-3 నెలల్లో మా వంతు కృషి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో పేదల సొంతింటి కలను సాకారం చేయటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో 1.30 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి వెల్జాల్ గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కల్వకుర్తి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని, వాటిలో సగానికి పైగా నిర్మాణం పూర్తి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం వెల్జాల్ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధికి టూరిజం శాఖ నుంచి మంజూరైన 3 కోట్ల రూపాయల ప్రొసీడింగ్ కాపీని దేవాదాయ చైర్మన్ కి అందజేశారు. కొండపల్లి మండలంలో పడకల్ గ్రామంలో 1,25,00,000కు సంబంధించి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదేవిధంగా ఐమాక్స్ లైట్స్, తర్వాత అదేవిధంగా మహిళా సమాఖ్య బిల్డింగ్కు శంకుస్థాపన, ఇవన్నీ కూడా అక్కడ ప్రొసీడింగ్స్తో పాటు పడకల్ గ్రామంలో మన సర్పంచ్ సునీత ప్రభాకర్ రెడ్డి గారు అదే గ్రామస్తులకు అందరికీ అందజేయడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి పీడబ్ల్యూడి రోడ్డు నుంచి పడకల్ వరకు, పడకల్ నుంచి తలకొండపల్లి వరకు కూడా రోడ్డు మరి అక్కడక్కడ బాగా దెబ్బతినిపోయింది. దాన్ని కూడా మనం రిపేర్స్ కోసం అని చెప్పేసి దానికి కూడా కొంత సాక్ష్యం అయింది. ఆ రిపేర్స్ కూడా అతి త్వరగా ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిందో అది కూడా చేయించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో వర్షాలు బాగా వచ్చినప్పుడు ఆ పడకల్ గ్రామానికి సంబంధించినటువంటి చెరువులలో ఆ చెరువు కట్ట తెగిపోవడం, ఓవర్ఫ్లో అయ్యి ఇబ్బంది పడ్డప్పుడు దానికి కూడా అమౌంట్ శాంక్షన్ అయ్యింది. అది కూడా రిపేర్లు చేయించడం జరుగుతుంది. మరి టెంపుల్ బాగా డెవలప్ చేసినారు శ్రీనివాసమూర్తి గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, అజీం గారు ఇక్కడ అమలు చేసి, ముఖ్యంగా శ్రీనివాసమూర్తి గారు ఆయన సొంతం డబ్బులు కోట్లాది రూపాయలు ఇక్కడ పెట్టి ఈ టెంపుల్ కోసం డెవలప్ చేసినారు. ఇవన్నీ విన్నటువంటి మంత్రి గారు ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ నుంచి 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని పిహెచ్సి చింజోడులోని తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా వాక్థాన్ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆర్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రవంతి ప్రారంభించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ హెల్త్ ఎడ్యుకేటర్ జె శ్రీనివాసులు పలు నినాదాలతో కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. అనంతరం డాక్టర్ శ్రవంతి మాట్లాడుతూ నడక వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రోగనిరోధక శక్తి పెరిగి చెడు కొవ్వు తగ్గి కండరాలు, ఎముకలు బలపడతాయని తెలిపారు. నిత్య నడకతో ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్ పెరుగుతుందని ప్రజలకు సూచించారు. ఉండాలి, మంచి ఆహారం తీసుకోవాలి, నడక చేయాలి, మంచి వ్యాయామం చేయాలి అని చెప్పి ఆ ప్రోగ్రాం పైన చేయన్నారు. నడక అనేది ప్రతి మనిషికి అవసరం. నడక వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. నడక వలన ఆరోగ్యం బాగుంటుంది, నడక వలన
శరీరం చురుకుదనంగా మంచిగా ఉంటుంది. నడక వలన జీర్ణశక్తి పెరుగుతుంది. నడక వలన రక్తనాళాలు బాగా ప్రసరింపజేస్తాయి. నడక వలన నాడీ వ్యవస్థ మంచిగా పనిచేస్తుంది. నడక వలన కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. నడక వలన మనకు కాల్షియం పెరుగుతుంది, ఇంక్రీజ్ విద్యుత్ పెరుగుతుంది. నడక వలన మనకు ఎముకలు బలంగా అవుతాయి. అన్న నడక వలన అన్ని రకాల ఆరోగ్యమే 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 ఆరోగ్యమే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు టీబీ, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, వైద్యులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ప్రణాళిక ప్రకారం అంటే ఇది ఫేజ్ 2 అన్నమాట. ఇది 99 రోజుల ప్రణాళిక పెట్టారు గవర్నమెంట్. సో దాంట్లో అంటే ప్రతి డిపార్ట్మెంట్ కి ఉన్నాయి ఈ 99 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి 3 సెకండ్ ఫేజ్ అంటాం అనమాట. ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ మంత్ అయిపోయింది. సో ఫస్ట్ ఫేజ్ లో పిహెచ్సికే స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చి మాకు అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు, కొంత క్యాంప్ పెట్టి. ఇప్పుడేమో మేమే డాక్టరే, మెడికల్ ఆఫీసరే ప్రతి సబ్ సెంటర్ కి వచ్చేసి అక్కడ ఉన్న జనాలకి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అంటే ఇది ఎన్సిడికి సంబంధించింది ఇస్తున్నాం. ఇది 15 రోజులు ఉంటుంది, 15th వరకు ఉంటుందండి. సో దాని ప్రకారం ఇవాళ ఆలేరు 1లో ఇక్కడ పెట్టాము క్యాంప్. దీనికి ఇక్కడ మెడికల్ MLHP డాక్టర్ సరిత గారు ఉన్నారు, తన ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంప్ స్టార్ట్ చేశాము. ఇక్కడ ఇవాళ దాన్ని ఓపెనింగ్ అని మాకు చైర్మన్ గారు వచ్చారు, కౌన్సిలర్స్ వచ్చారు. ఇక్కడ ఇది ఓపెనింగ్ ఇచ్చాము, టెస్టులు చేశాము. సో వాళ్ళకి ఇచ్చాము. ఇంకెవరికైనా టెస్ట్లు అవసరం ఉంటే వాళ్ళకు కూడా రాసి పంపించాము. ముందు రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి రెగ్యులర్ చెకప్ చేసాము. ఇది ఇట్లా మాకు ఇంకొక 15th వరకు ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఉంది. సో దీన్ని అందరూ యూజ్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒక్కరు వచ్చి ప్రతి క్యాంపులో మీరు అన్ని చెక్ చేసుకోవాలి. చిన్నదే క్యాంప్ కదా అనకూడదు. మన ప్రాణం మంచి విలువైనది కాబట్టి షుగర్, బీపీ తోటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందు దీంతో మీకు అన్ని తెలుస్తాయి. టీబీ కూడా స్క్రీనింగ్ చేస్తారు. డాక్టర్ హైమావతి, నేను పిహెచ్సి మెడికల్ ఆఫీసర్, షారాజీపేట్. ఇక్కడ మాకు ప్రజాపాలన ప్రగతికి ప్రణాళిక ప్రకారం అంటే ఇది ఫేజ్ 2 అన్నమాట. ఇది 99 రోజుల ప్రణాళిక పెట్టారు గవర్నమెంట్. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో వేసవి తీవ్రత దృష్ట్యా ఆరోగ్య శాఖ వడదెబ్బ నివారణ చర్యలను ప్రారంభించింది. మున్సిపల్ బస్టాండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసి ప్రజలకు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ బి పావని ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓఆర్ఎస్ ప్యాకెట్ ప్రజలు వడదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ఈ అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. నమస్కారం అండి, నా పేరు శివకేష్ యాదవ్, డిపో మేనేజర్ EPSRTC ఆత్మకూరు, నెల్లూరు జిల్లా. సమ్మర్ సీజన్లో వాటిని వడదెబ్బ నుంచి కాపాడడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కర్తసీతో తొలుగా ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్న చోట, ఎక్కువ మంది జనసమర్థంగా చోట ఈరోజు ఏప్రిల్ 6వ తారీఖు నుంచి కూడా వడదెబ్బ నుంచి ఎలా మనం కాపాడుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మొత్తం సమ్మర్ సీజన్ అంతా ఉంటుంది. అందులో భాగంగా ఎక్కువ జనసంబంధం గల ప్లేసు ఆత్మకూరు మున్సిపల్ బస్ స్టేషను. జిల్లాలో అన్ని ప్రముఖ బస్ స్టేషన్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. గౌరవనీయులు ఆర్టీఓ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రయాణికులకు అందరికీ కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చాము. ఇస్తూ వాటిని ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించాలని కూడా మన హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్, పారామెడికల్ స్టాఫ్ కూడా. విశాఖ భీమిలిలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ సోమరాజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతిని కేంద్ర మద్దతుతో అభివృద్ధి చేసుకున్నామని, రిజర్వ్ బ్యాంకు, నాబార్డు,
ఎస్బీఐ వంటి ప్రధాన సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. విశాఖ అభివృద్ధికి కూడా భారీ స్థాయిలో ప్రణాళికలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే పోలవరం స్టీల్ ప్లాంట్ పరిశ్రమల అభివృద్ధిపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మాజీ సీఎం జగన్పై విమర్శలు చేస్తూ గత పాలనలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అలానే భీమిలి అసెంబ్లీలో పర్యటన జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మన అసెంబ్లీలో 2 సభల్లోనూ కూడా అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అనేక పార్టీలు మద్దతు తెలియజేయడం జరిగింది. అమరావతికి అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి. అమరావతికి ఆర్థికంగా 30,000 కోట్లతో రింగ్ రోడ్ వేస్తున్నాం. అమరావతికి 30,000 కోట్లతో భారతదేశంలోనే అంత వెడల్పు లేనటువంటి రింగ్ రోడ్స్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వేస్తుంది. ఆ రోడ్లన్నీ శరవేగంతో జరుగుతున్నాయి. అలానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని బ్యాంక్స్ హెడ్ ఆఫీసులు, రిజర్వ్ బ్యాంక్, నబార్డ్, స్టేట్ బ్యాంక్, గంగాధర నెల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 257 వినతులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఎక్కువగా రెవెన్యూ సంబంధిత అర్జీలు రావడంతో మండల స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం నాణ్యతతో గడుపులోపు పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విఎం థామస్, జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ సురేష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పరిష్కారం చేయాలి కదా. మీరు ఈ విషయం నాకు అర్థమైంది. పరిష్కారం చేయాలంటే మన వాళ్ళు ఎక్కువ చేయాలి. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని తర్లువాడ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. కొత్తగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బిఆర్బి నాయుడు మాట్లాడుతూ వేసవి కాలంలో కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో చెరువుల పూడిక తీత, ఫీల్డ్ ఛాన్సలర్ నిర్మాణం వంటి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఉపాధి పనులు ఎంతో దోహదపడతాయని, కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తాట్రాజు అప్పారావు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అందుకని మీరు ఇటువైపు వచ్చాను, ఇది వచ్చారండి బా. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని వాడపుట్ట బొడ్లగూడ గ్రామంలో చెందిన 41 మంది గిరిజనులు వెట్టి చాకరికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా వినతల గ్రామంలో పొలం పనుల పేరుతో తీసుకువెళ్లిన
బిరిదల బంగారమ్మ నెల రోజుల పాటు వారితో పని చేయించి సుమారు 6 లక్షల కూలీ చెల్లించకుండా మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అనంతరం కూలీ డబ్బులు ఇస్తానని నమ్మబలికి కురుపం సమీపంలో వారిని వదిలేసి పరారైనట్లు తెలిపారు. తమకు రావాల్సిన కూలీ డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని గిరిజనులు అధికారులను కోరుతున్నారు. 6 నుండి సాయంకాలం 5:30. అమ్మ పేరు బంగారమ్మ. మాకు తీసుకెళ్ళి కన్నవరం అనే ఊరిలోన అక్కడ మాకు పని చేయించింది. వెన్నంతలు అనే ఊరిలోన 20 రోజులు చేశాము. 20 రోజులు బాగా కష్టపడాము. ఉదయాన్నం 6 నుంచి సాయంత్రం 6 వరకు చేసి మేము అంతలా కష్టపడి కూడా మాకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు అమ్మ. అయితే మాకు అన్ని రోజుల నుంచి పనిచేసి మాకు 1 రూపాయి కూడా ఇవ్వకుండా ఓన్లీ బస్ ఛార్జీలు మాత్రమే ఇచ్చి కురుపం అనే ఊరిలోనే మాకు దింపేసి మళ్ళీ మాకు ఇంకా రూపాయి కూడా ఇవ్వకుండా అలాగా ఇన్ని రోజులు మాకు తిప్పుతుంది. అందుకే గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆదివాసి ఈరోజు బిరదల బంగారమ్మ అనే ఆవిడ రాజం దగ్గర వీరఘట్టానికి దగ్గరలో చిన్న శివం అనే గ్రామానికి చెందిన మేస్త్రమ్మ. వీళ్ళకి గన్నవరం దగ్గర వెన్నతల దగ్గరికి తీసుకెళ్ళింది. రోజుకి 800 రూపాయలు కూలి ఇస్తామని చెప్పి అలాగే 20 రోజుల పాటు కూలి చేయించుకుంది. ఆవిడ ఇంతవరకు పని అయిపోయిన తర్వాత ఛార్జీలు మాత్రమే బస్సుతో దిగబెట్టి అమ్మ మాకు ఎక్కడ డబ్బులు ఇస్తావు అని అంటే పాలకొండలో ఇస్తాం అని ఎంతైతే వస్తుందో 20 రోజులు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.